జనరల్ గా అందరు రీజనింగ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది అని అనుకుంటారు. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 11:22 13:13 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. జనరల్ గా అందరు థాట్ ప్రాసెస్ ఏంటి? 11 ని డబల్ చేస్తే 22 వస్తుంది, 13 ని డబల్ చేస్తే 26 రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆప్షన్ లో 26 అనేటువంటి ఆప్షన్ లేదు. సో అప్పుడు ఇమీడియట్లీ మన యొక్క థాట్ ప్రాసెస్ అనేటువంటిది మార్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రీజనింగ్ లో క్వశ్చన్లు చూడగానే ఈజీగా అనిపిస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటే చాలా డిఫికల్ట్ గా అనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి రీజనింగ్ ని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్స్ లో, రైట్? సో ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడిగినటువంటి క్వశ్చన్. మరి దీనికి ఏ విధంగా ఆన్సర్లు చేస్తామో చూద్దాం. జనరల్ గా ఇక్కడ 11 ఉందండి. సో ఇక్కడ 11:22 రావాలి, బట్ డబల్ చేస్తే 22 వస్తుంది, ఇక్కడ డబల్ చేస్తే 26 ఇక్కడ లేదు. సో ఇప్పుడు ఇమీడియట్లీగా ఈ ప్రాసెస్ అనేటువంటిది చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి? 11, రైట్? సో ఇంటూ ఇక్కడ చూడండి 11 ప్లస్ అని అంటే 1 + 1, 1 + 1 ఎంత అండి? 2. సో 11 × 2 ఎంత అంటే 22, రైట్? సో సిమిలర్ గా ఇక్కడ 13 రాద్దాం. సో మరి 1 + 3 ఎంత అండి? 4. సో 13 4 ఎంత అంటే 52. ఆప్షన్ సి ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకేనా? సో సిమిలర్ గా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డౌన్లోడ్ సిద్ధు స్టడీ సర్కిల్ యాప్. థ్యాంక్ యూ సో మచ్.